హాయ్ అండి, నమస్తే అండి. సో మన ఛానల్ అయితే చాలా అంటే చాలా డిజైన్స్ నేను అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. నెక్ డిజైన్స్ అని, అలాగే హ్యాండ్ డిజైన్స్, లట్కన్స్, లేడీస్ సంబంధించిన మ్యాక్సిమం చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, టీనేజ్ వాళ్ళకి అన్నీ కూడాను. సో మనం ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు మనం అలాగా కంటిన్యూగా మనం స్టిచ్ చేసుకున్న ఏదైనా సరే క్రాఫ్ట్ వర్క్ అని ఏదైనా సరే కంటిన్యూగా మనం చేసేటప్పుడు మనకి ఒక రకమైన ప్రాక్టీస్ వచ్చేస్తుంది కదా. సో అలాగే మనం కుట్టేసరికి ఎలాంటి మోడల్ అయినా సరే సింపుల్గా కుట్టేసుకోవచ్చు అనమాట. ఎక్కువ కష్టపడక్కర్లేదు. అదే మోడల్ మనం స్టార్టింగ్లో చాలా టెన్షన్ పడుతూ కష్టపడుతూ కుడతాము. కానీ మనం ఎక్కువ అలా ప్రాక్టీస్ చేసే కొద్దీ రకరకాల కొత్త డిజైన్స్ అయినా సరే అప్పటి వరకు ఆ డిజైన్ కుట్టకపోయినా మళ్ళీ కొత్తగా కుట్టేదైనా సరే మనకు రకరకాల ఆలోచనలు వస్తాయి. సో సింపుల్గా అయితే కుట్టేసుకోవచ్చండి. ఎక్కువగా టెన్షన్ పడవసరం లేదు అసలు. సో అలాగని బయట ఎక్కడ కుట్టించి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు మిగలడం ఒకటి, ప్లస్ మనం కుట్టుకుంటే మనకు ఒక రకమైన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా. సో అదే ఇది ఇంకా మనకి ఆడపిల్లలు ఉంటే ఇంకా సూపర్ అనమాట. స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ఎంత చక్కగా రకరకాలైతే వాళ్ళకి కుట్టొచ్చు అనమాట. సో మనం ఈరోజు అయితే ఏం చేద్దాం అనేది మరి రండి చూసేద్దాం. సో ఇదేంటంటే అండి, బ్లౌజు యాక్చువల్గా ఈ బ్లౌజ్కి రెడ్ బార్డర్ ఏదైతే ఉందో మీకు లాస్ట్లో చూపిస్తాను. అది బ్లౌజ్ ఇచ్చాడు. బట్ నేను ఏంటంటే నాకు ఇంకా ఈ కలర్ కావాలని చెప్పి నేను ఆ సారీలో 70 సెంటీమీటర్స్ తీస్తాను బ్లౌజ్ కాకుండా. సో అప్పుడు నేను ఇలా ఫ్రంట్ నెక్కి బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా పెట్టి నేనైతే అప్లోడ్ చేశానండి. ఫ్రంట్ నెక్కి అంటే అంతా కుట్టేసాక నాకు ఐడియా వచ్చింది ఏం చేద్దామని. సో ఇలాగ పైన ఒక 2.5 ఇంచెస్ అలా వదిలేసి ఇలా వీ షేప్ కట్ చేసేసుకొని తర్వాత దాని మీద మళ్ళీ మనం మెడముక్క వేస్తాం కదా, మెడముక్క ఒకటే వేయలేదు, మిగతా పార్ట్ అంతా నేను స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను. షేప్ బెల్ట్ అన్నీ కూడా. సో మెడముక్క వేసేటప్పుడు మనం ఎక్కడైతే ఆ కర్వ్స్ ఉన్నాయో, ఆ టర్నింగ్లా ఉన్నాయి కదా, ఎక్కడైతే ఆ కర్వ్స్ ఉన్నాయో అక్కడ అంతా ఒక్కొక్క కుచ్చి పెట్టుకుంటూ ఒక మెడముక్క అయితే వేసానండి. అది 1.5 ఇంచు వెడల్పు ఒక పక్క కుట్టేసి రెండో పక్క ఇలా కుడతాం కదా అలా అనమాట. సో ఇక్కడ రౌండ్ తిరిగేదాన్ని కూడా కుర్చీలు పెట్టింది. స్ట్రైట్ పీస్ కాబట్టి మనకి ఎక్కడ కరువు ఉన్నా సరే అక్కడ అంతా మనం కుర్చీలు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఆ మిగతా హాఫ్ కూడా రౌండ్ నెక్ కదా, సో అందుకని అక్కడ ఎక్కువ కుర్చీలు పెట్టాను. దాని లోపలికి తిప్పేసి మళ్ళీ పైన కుట్టేసేస్తాం. ఇది నార్మల్గా ఏదైనా సరే మనం షేప్ చేసేటప్పుడు ఇలా చేస్తాం కదా. సో ఇలా చేసేసుకున్న తర్వాత నార్మల్గా రౌండ్ నెక్ అనుకోండి, క్రాస్ ముక్క వేస్తాం. బట్ ఇది డిజైన్ అందుకంటే ఇది స్ట్రైట్ వేసి మనం ఇలా వేసుకుంటేనే మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇది ఏదైతే కింద పార్ట్ ఉందో ఆ పార్ట్ అంతా లైనింగ్ తీసుకొని, సో ఎంత కావాలో మనకు అంత లైనింగ్ అంటే ఎంత కరెక్ట్గా కావాలో అంత కాకుండా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం, ఎందుకంటే కుట్టేటప్పటికి. సో ఇప్పుడు నేను మార్కింగ్ చేశాను చూడండి, మనకు అంత ఉంటే సరిపోద్ది, కానీ దానికి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకోవాలి, ఎందుకంటే మనకి కిందకి వెళ్ళాలన్నమాట. సో దానికోసం అలాగా నేను కిందకి కొంచెం ఒక 1 ఇంచ్ అలా ఎక్స్ట్రా తీసుకొని దానికి ఇలాగా ఇంకా షేప్ నేను డ్రా చేసేలేదన్నమాట. షేప్ అలా కావాలి మామూలుగా మనకి అంచనాకి, కానీ షేప్ని మామూలుగా రెక్టాంగిల్ అలా ఆ ముక్కలాగే ఉంచేసి దాని మీద ఇలాగా ఈ ముక్కలు అంటే 1 ఇంచు లేదా 3/4 ఇంచు వెడల్పున్న ముక్కలు తీసుకొని ఇలా మడతపెట్టి మధ్యలో అడ్డుగా మడతపెట్టి ఫస్ట్ రెడ్, తర్వాత బ్లూ, తర్వాత రెడ్, తర్వాత బ్లూ అలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఫస్ట్ 4 ఆల్రెడీ స్టిచ్ చేసాం కదండి, ఇప్పుడు 5th చూపిస్తాను, 5th లైన్ అనమాట. ఈ స్టిచ్ చేసేసిన తర్వాత మళ్ళీ బ్లూ. యాక్చువల్గా నేను ఫస్ట్ దీనికి వేయాలనుకోలేదు. ఈ తర్వాత ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలు మిగిలాయి ఇంక దేనికి పనికిరావు అనమాట అవి. సో మనకి కొంచెం ముందు ఫ్రంట్ నెక్ ఇప్పుడు చాలా డిజైన్స్ అయితే పెడుతున్నారు కదా, చాలామంది పెట్టుకుంటున్నారు కదా. సో మనకి ఎలిగెంట్గా ఉంటుంది. ఈ ముక్కలు కూడా ఇంకా చిన్న ముక్కలు ఉన్న వేస్టే, ఎక్కడ దాయకలేదు. కొంచెం ఏమాత్రం ఆ మాత్రం ముక్కుంటే దేనికైనా పనికి వస్తాను దాస్తాం, కానీ ఇంక మరీ చిన్న ముక్కలు అంటే వేస్టే కదా. సో అంత చిన్న ముక్కలతో మనం ఈ డిజైన్ చేయొచ్చు అని చెప్పి నాకు మైండ్లోకి వచ్చింది అనమాట ఒక ఐడియా. సో నేను అలా స్టిచ్ చేద్దామని నేను స్టిచ్ చేసేస్తాను. అలా ఆ లైనింగ్ ఎంత అయితే ఉందో ఆ లైనింగ్ అంతా కూడా మనం డిజైన్ అయితే స్టిచ్ చేసేస్తామండి. అంటే ఇప్పుడు నేనైతే వీ షేప్ డ్రా చేసి కట్ చేశాను కదా, వీ కాకుండా డ్రాప్ చేయొచ్చు, లేదో రౌండ్లా కావాలంటే రౌండ్గా చేయొచ్చు, ఇంకా హార్ట్ సింబల్ కావాలంటే హార్ట్ సింబల్ చేయొచ్చు. హార్ట్ సింబల్ కూడా నాకు అయితే ఐడియా ఉంది, నేను నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చేసి చూపిస్తాను మీకు ఎలా చేయాలి అనేది. ఇలాగా అది బార్డర్ మీద కాకుండా బ్లౌజ్కి మధ్యలో వచ్చేలాగా అనమాట. మామూలుగా మెడముక్క అంచులాగే ఉంటుంది, అలా కాకుండా మధ్యలో ఒక పార్ట్లో హార్ట్ షేప్ వచ్చేలాగా నేను ప్లానింగ్ అయితే చేస్తాను. ఆల్రెడీ ప్రిపరేషన్ అవుతుంది, ఇంకా దాన్ని ఎడిట్ అది చేయాలి. సో ఇలా పెట్టేసి ఇప్పుడు నేను చూపించినట్టుగా పైన ఒక కుట్టు చక్కగా నీట్గా వేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసేసుకోవాలి. తర్వాత హెమ్మింగ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ బ్లౌజ్కి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు నేను చూపించింది ఏదైతే ఉందో మనం మొత్తం బ్లౌజ్ అంతా కుట్టేసిన తర్వాత ఎంత చక్కగా వచ్చింది. ఇది హ్యాండ్ డిజైన్ అండి, ఇంకా హెమ్మింగ్ చేయించాలి. ఇది హెమ్మింగ్ యాక్చువల్గా నేను చేయను అనమాట, వేరే వాళ్ళకి ఇస్తాను. సో నా బ్లౌజెసే కానీ అయినా నేను చేయలేక నేను వేరే వాళ్ళకి ఇస్తాను. యాక్చువల్గా నాకు టైం ఉండకపోవడం వల్ల. ఇప్పుడు అయితే హాలిడేస్ కాబట్టి ఈ హాలిడేస్లో మంచి మంచి రకరకాల డిజైన్స్ అయితే, నాకు సమ్మర్ హాలిడేస్ రకరకాల డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తాను, కొంచెం ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదండి, బ్యాక్ నెక్ లట్కన్స్ కూడా డబుల్ కలర్, అలాగే బ్యాక్ నెక్, ఇది హ్యాండ్ అనమాట. సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. సో సేమ్ సారీకి 2 బ్లౌజెస్ వచ్చినట్టు అనమాట. సో మనకి సారీ సరిపోద్ది, సన్నగా ఉన్నాం అనుకుంటే ప్రాబ్లమే లేదు, 70 సెంటీమీటర్స్ తీస్తే. లేదంటే కొంచెం క్రేప్ ముక్కలు లాంటివి ఏమైనా ఉంటాయి కదా, సో అది జాయిన్ చేసుకుంటే ఒక 1/2 మీటర్ అలా జాయిన్ చేసుకుంటే మనకు సరిపోతుంది, ప్రాబ్లం అయితే ఏముండదు. నేనైతే నాకు ఒక కుర్చీ తగ్గి వచ్చింది అంతేగాని సరిపోయింది నాకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.